హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కొనకంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మునగాకుతో తెలగపిండి కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. చాలా చాలా హెల్దీ కూడా. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే మునగాకు తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి ఆ మునగాకు అయితే. తర్వాత వచ్చేసి తెల్లపిండి కూడా ఒక 2 కప్పులు అయితే తీసుకున్నాను. అది చాలా హెల్తీకి మంచిదనమాట. పిల్లలకి పెట్టండి, రెగ్యులర్గా పెడుతూ ఉంటే చాలా మంచిది. అలాగే ఆనియన్ ఒక 4 అయితే పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. అలాగే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. దాంట్లో అయితే ఒక 1/2 లీటర్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకొని మనమైతే మూత అయితే పెట్టుకోవాలి. అది బాయిల్ అయితే అవ్వాలన్నమాట. బాయిల్ అయితే అవ్విన తర్వాత కొంచెం చూసారు కదా, ఇలా ఈ విధంగా మనం కడిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసేసుకొని, ఆ మునగాకు కూడా మనకి కొంచెం అవి ఆకైతే మనకి ఉడకాలన్నమాట. అది అయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాయిల్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న తెల్లపిండి కూడా వేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. కలిపిన తర్వాత మనకి ఏంటంటే అది మనకి వాటర్ అయితే దగ్గర పడిపోతుంది అనమాట. అది వాటర్ ఇంకే కొలిది మనకి పొడిగా డ్రైగా వచ్చేస్తుంది. అలా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి. చూసారు కదా, ఇలా ఈ విధంగా డ్రైగా అయిపోయిందనమాట. అయిన తర్వాత అది పక్క దించేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడైతే పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి. నేను చూపిస్తున్న పోపు దినుసులు ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు అనమాట. ఇవి చాలండి. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే మనకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ అది కొంచెం వేగిన తర్వాత ఈ పోపు దినుసులు కూడా దాంట్లో వేసేసుకొని మొత్తం వేగేటట్టు కలుపుకోండి. అది కొంచెం వేగిన తర్వాత మనకి ప్రిపేర్ చేసుకున్న మునగాకు, తెలకపిండి కూడా వేసుకొని కొంచెం సేపు ఒక 10 మినిట్స్ అయితే మనకు అంతా కలిసేటట్టు కలుపుకొని, కొంచెం వాటర్ కూడా ఏమన్నా ఉంటే కనుక మనకి దాంట్లో పర్ఫెక్ట్గా వాటర్ కూడా మగ్గిపోతుంది. చూసారు కదా, ఇలా ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో హెల్దీ అనమాట. చాలా చాలా బాగుంటుంది కూడా. చాలా ఈజీ ప్రాసెస్. నచ్చితే లైక్ చేయండి. మీరు ఇలాగే ఏంటంటే మనకి నాన్ వెజ్ అయితే ఎండ్రాయిల్ కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అలాగే బీరకాయ మన పప్పులో కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇలాగే ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మర్చిపోవద్దు.